పిల్లలు, గణేశుడికి ఎలాంటి పూజలు చేస్తే ఎక్కువగా ఇష్టమో తెలుసా? ఈ కథలో నిజం తెలుస్తుంది. ఒక చిన్న గ్రామంలో ఒక పేద బాలుడు ఉండేవాడు. అతనికి గణేశుడిపై చాలా భక్తి ఉండేది. ప్రతిరోజూ అతను గణేశుడికి పూజ చేయాలని అనుకునేవాడు. కాని అతని దగ్గర పూలు, మిఠాయిలు ఏమీ ఉండేవి కాదు. అతను బాధపడి అన్నాడు, "నా దగ్గర ఏమీ లేవు. నేను ఎలా పూజ చెయ్యాలి?" అప్పుడతను ఒక చిన్న ఆకును తీసుకున్నాడు. అందులో నీళ్లు పెట్టి గణేశుడికి సమర్పించాడు. "గణేశా, ఇది చిన్నదే అయినా నా హృదయం నుండి ఇస్తున్నాను" అని అన్నాడు. అక్కడ ఒక వెలుగు మెరిసింది. గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. బాలుడు ఆశ్చర్యపోయాడు. "గణేశా, మీరు నిజంగానే వచ్చారా?" అని అడిగాడు. గణేశుడు నవ్వుతూ అన్నాడు, "నీ భక్తి చాలా గొప్పది. పెద్ద పూజలు అవసరం లేదు. నిజమైన ప్రేమ ఉంటే చాలు" అని చెప్పాడు. అతను బాలుణ్ణి ఆశీర్వదించాడు. బాలుడు చాలా సంతోషపడ్డాడు. ఈ కథలో నీతి ఏంటి అంటే, పూజలో ముఖ్యమైనది మనసు చిన్నది అయినా ప్రేమతో ఇస్తే అది పెద్దదే. నిజమైన భక్తి దేవుడిని చేరుస్తుంది.